జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చామో మహాభారతంలో అరణ్య పర్వంలో ఉన్నాం. పాండవులు తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నారు. తీర్థయాత్రలో భాగంగా అలా అలా నడుస్తూ వచ్చారు. సుకన్య కథ వరకు తెరుచుకున్నారు. సుకన్య కథ తర్వాత వీళ్ళు నడుచుకుంటూ సైంధవరణ్యం ప్రాంతంకి వస్తారు. ఈ సైంధవరణ్యం గురించి మహాభారతంలో చాలా బాగా చెప్పారు. శాంతనుడు, శుకనుడు, నరనారాయణులు, బ్రహ్మ వీళ్ళందరూ సాక్షాత్తు తిరిగేటువంటి ప్రాంతం ఇది. దేవ ఋషుల నివాస భూమి అని చెప్తారు మహాభారతంలో. అక్కడే పక్కన యమునా నది ఉంటుంది. అయితే ఈ యమునా నది ఒడ్డున మాంధాత ఎన్నో వందల సంవత్సరాలు యజ్ఞాలు చేశాడు అనేటువంటి మాట ఇంతకుముందు ధర్మరాజు విని ఉంటాడనమాట. దాంతో రోమశుని అడుగుతాడు, నేను మాంధాత గురించి విన్నాను, ఇక్కడే కదా అతను యజ్ఞం చేసింది అని అడుగుతాడు. అప్పుడు రోమశుడు, అవును, ఇక్కడే ఎన్నో సంవత్సరాలు మాంధాత యజ్ఞం చేశాడు, అతని గురించి చెప్తాను అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ మాంధాత ఎవరు తెలుసా? మనం మేల్ ప్రెగ్నెంట్ అని ఇప్పుడేదో నవ్వులాటకు అనుకుంటున్నాం, కానీ మహాభారతంలో ఈ మాంధాత తల్లి కడుపులోంచి పుట్టలేదు, తండ్రి కడుపులోంచి పుట్టాడు. అంటే ఇతను నవమాసాలు మోసింది తల్లి కాదు, తండ్రి. ఒక పురుషుడు కడుపులోంచి పుట్టినటువంటి వాడు మాంధాత. ఇతను పుట్టింది ఇంకేదో వంశంలో కాదు, సాక్షాత్ శ్రీరాముడు పుట్టినటువంటి ఇక్ష్వాకు వంశంలోనే. సో ఆ స్టోరీ ఏంటో ఈరోజు మనం చూద్దాం. వీళ్ళు ఇప్పుడు సైంధవరణ్యం వచ్చారు కదా, అక్కడి నుంచి ఈ కథ వింటూ ఉంటారు. ఇక్ష్వాకు వంశంలో యువనాశ్వుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా 1000కి పైగా అశ్వమేధ యాగాలు చేశాడు. చాలా మంచి మంచి పనులు చేసేవాడు. దానాలు, ధర్మాలు, యాగాలు అన్నీ చేసేవాడు. అయితే ఇతనికి అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. పిల్లల కోసం చాలా చేశాడు. ఏం చేసినా సరే పిల్లలు పుట్టకపోయేసరికి ఇక చేసేది లేక రాజ్యం అంతా కూడా తన వాళ్ళకు అప్పచెప్పేసి తాను భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇక నాకు నువ్వే దిక్కు అని చెప్పేసి భృగు మహర్షి ఆశ్రమంలోనే ఉంటాడు. ఇలా చాలా రోజులు భృగుని సేవ చేసుకుంటూ ఉంటాడు. ఇలా కొంతకాలం ఉండేసరికి భృగుడికే పాపం అనిపిస్తుంది. సరే, నేనే నీతోటి పుత్రకామిష్టి యాగం చేయిస్తాను అని చెప్పేసి పుత్రకామిష్టి యాగం చేస్తాడు. చేసిన తర్వాత ఆ యజ్ఞకుండం నుంచి ఒక స్వర్ణ కలశం వస్తుంది అనమాట. అంటే ఒక కలశం బయటకు వస్తుంది, దాంట్లో మంత్రజలం ఉంటుంది. ఈ మంత్రజలాన్ని నీ భార్యతో తాగించు అని చెప్పేసి మనకు అక్కడ భృగు మహర్షి చెప్తాడు. సరే అని చెప్పేసి ఇతను తన భార్య ఉన్నటువంటి ప్రాంతానికి చాలా దూరంలో ఉంటుంది, తను రాణివాసంలో ఉంటుంది. ఇతను భృగు మహర్షి ఆశ్రమంలోనే ఇదంతా చేస్తాడు కాబట్టి చాలా దూరం. అక్కడ భృగు మహర్షి కొంతమంది శిష్యుల్ని ఇచ్చి, సరే మీరంతా కలిసి వెళ్ళండి, వెళ్ళి ఇది నీ భార్యకు రేపు ఉదయమే ఇవ్వు అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి వీళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళి రాత్రి అయిపోతుంది. సరే, ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందామని చెప్పేసి ఒక ప్రాంతంలో సేద తీరుతారు. అయితే రాత్రి ఓ టైంకి బాగా దాహం వేసినట్టు అవుతుంది యమనాశ్వుడికి. అటు ఇటు చూస్తాడు, అక్కడ కలశం కనిపిస్తుంది. అయ్యో, దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా అంటే అతను అది బంగారు కలశం, అది మంత్రజలం, అదంతా మర్చిపోతాడు. నీళ్ళు ఆ దప్పికతోటి వెంటనే ఆ నీళ్ళని తీసేసుకొని తాగుతాడు. తాగిన తర్వాత అతనికి అర్థమవుతుంది, అరే ఇది మంత్రజలం కదా, నేను తాగేసానేంటి అని చెప్పేసి వెంటనే భృగుని దగ్గరికి వెళ్తాడు. భృగుని దగ్గరికి వెళ్ళి భృగుని అడుగుతాడు, నేను ఇలా మంత్రజలం తాగేశాను, ఏం చేయను అని అడుగుతాడు. ఇది నీ భార్య తాగాల్సింది, నువ్వు తాగేశావు, ఇక చేసేది ఏమీ లేదు, నీ కడుపునే కొడుకు పుడతాడు అంటాడు. దానికి యమనాశ్వుడు ఆశ్చర్యపోతాడు. నేనెలా కొడుకును కంటాను, ఆడవాళ్ళ గర్భంలో కదా పుట్టేది, నాకెలా పుడతాడు అంటే ఇది అంతే, ఇంకా నువ్వు మంత్రజలం తాగేశావు కాబట్టి నీ కడుపులోంచి నీ వారసుడు వస్తాడు, దాన్ని ఇంకెవరూ మార్చలేడు అంటారు. దాంతో ఇంకా చేసేది లేక యమనాశుడు వెళ్తాడు, తన రాజ్యంలో రాజ్యం చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా అతని గర్భంలో పిండం పెరుగుతూ ఉంటుంది. అయితే మామూలుగా అయితే నవమాసాలు కదా, ఇక్కడైతే ఇతను నూరేళ్ళ వరకు కూడా ఇంకా ఆయన అయోధ్యకు వస్తాడు, అయోధ్యను పరిపాలిస్తుంటాడు. అతని కడుపులో 100 ఏళ్ళ తర్వాత అతని ఎడమ పక్క కడుపు పగిలి బాబు బయటకు వస్తాడు. ఈ బాబే మాంధాత. ఇతన్ని చూడ్డానికి అసలు అందరూ వచ్చేస్తారు. పురుషుడి కడుపులోంచి బిడ్డ రావడం ఏంటి, ఇంత మంత్రజలంతో పుట్టాడు, అసలు అతను చూడగానే
ఒక కోటి సూర్యులు ఒక దగ్గర ఉన్నారా అన్నంత తేజస్సుతో ఉంటాడనమాట. అతన్ని చూడటానికి స్వయంగా దేవేంద్రుడే వస్తాడు. దేవేంద్రుడు తన చూపుడు వేలును ఆ బాబు నోట్లో పెడతాడు. దాంతోటి అమృతంలాగా అతని శరీరానికి అది సోకుతుందనమాట. ఇంద్రుడి యొక్క చేతి వేళ్ళను అతన్ని సప్పరించడం ద్వారా. సో ఇలా అసలు మాంధాత గురించి చాలా గొప్పగా చెప్తారు. వేదాలు, శాస్త్రాలు, ధనుర్వేదము, దివ్యాస్త్రాలు, ఉపసంహారం చేయడము, అసలు ఒకటి కాదు, రెండు కాదు, ప్రతీది నేర్చేసుకుంటాడు మాంధాత. చాలా సాటి లేనటువంటి చక్రవర్తిగా ఎదుగుతాడు. ఒక రకంగా ఇంద్రుడి అంటే అర్ధ సింహాసనం ఇతనిదేనా అన్నంత గొప్పగా పరిపాలన చేస్తాడు. ఇలా చాలా యజ్ఞాలు, దీక్షలు ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం ఇలా గడిచిపోతున్న కొద్దీ ఒకసారి అకాల వర్షాలు వస్తాయి. అస్సలు వర్షాలు కురవవు. దాంతో ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ లేనిదే ఆయన రాజ్యంలో కరువు కాటకాలు వచ్చేస్తాయి. దాంతో మాంధాత స్వయంగా ఇంద్రుడిని పూజిస్తాడు. ఇంద్రుడు వస్తాడు. అయినప్పటికీ కూడా వర్షాలు కురవనివ్వడు. ఇంద్రుడు ఇక్కడ ప్రజలు చేసిన పాపాల కారణంగా ఇంకా ఇక్కడ వర్షాలు కురవవు అని చెప్తాడు. దాంతో మాంధాతే పూనుకొని తన బాణాలతోటి మేఘాలను మొత్తం అతలాకుతలం చేసేలాగా అంటే మేఘాలకు చిల్లులు కొడతారండి. మన కుండను కనుక రాయితో కొడితే చిల్లులు పడతాయి కదా, అలా మేఘాలను ఈయన తన బాణాలతో చిల్లులు పడేలా చేసి వర్షాన్ని కురిపించాడు. దాంతో ఇంద్రుడు కూడా ఇంకా చేసేదేమీ లేక చక్కగా వర్షాలు పడేలా చేస్తారు. దాంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. సరే, ఇప్పుడు మాంధాత కథని తెలుసుకున్నారు కదా. అక్కడి నుంచి ముందుకు వెళ్దాము అనేటువంటి సమయంలో రోమశుడు ఏమంటాడంటే, కురుక్షేత్రంలో సరస్వతి ఒడ్డున ద్రుపదుడు ఉన్నాడు కదా, అతనికి సోమకుడు పుత్రయాగం చేసి 100 మంది కుమారులను కన్నాడు. అది కూడా ఈ ప్రాంతంలోనే అని చెప్తాడు. సో ఆ కథ కూడా చెప్పండి అని అడుగుతాడు ధర్మరాజు. మరి అతని కథ ఏంటి, సోమకుడు ఏం చేశాడు, అసలు 100 మంది కొడుకులు ఎలా పుట్టారు, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.